హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూలై 9 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాం. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ క్వశ్చన్ బ్రిక్స్ సమ్మిట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీద ఇవ్వడం జరిగింది అండి. దీనిలో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను. 1 by 1 ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్, 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం బ్రెజిల్లోని రియో డి జెనిరోలో జరిగింది. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ప్రస్తుతం 2025 యొక్క 17th బ్రిక్స్ సమ్మిట్ అనేది బ్రెజిల్లోని రియో డి జెనిరోలో జరుగుతుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2026లో రష్యాలో జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. మనకి 2026వ బ్రిక్స్ సమావేశం ఇండియాలో నిర్వహించబోతున్నారు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. 2025 బ్రిక్స్ సమ్మిట్లో అఫీషియల్గా ఇండియా యొక్క చైర్మన్షిప్ ఫర్ 2026కి బ్యాకింగ్ ఇవ్వడం జరిగింది. అలానే యుఎన్ఎఫ్సిసి యొక్క కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 33 COP33 కండక్ట్ చేయడానికి బిడ్ వేయడం కోసం కూడా భారతదేశానికి ఈ బ్రిక్స్ కూటమి అనేది మద్దతు ఇచ్చింది. COP30 ఇప్పుడు బ్రెజిల్లో నిర్వహించబోతున్నారు. COP33 మనకి భవిష్యత్తులో ఇండియాలో నిర్వహించడానికి ఇప్పుడు భారతదేశం ప్రయత్నిస్తుంది. సో A1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ అని చూస్తే, ఫస్ట్ వన్, మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం. ప్రధాని నరేంద్ర మోదీ గారికి మరొక అత్యున్నత పురస్కారం లభ్యమైంది. దీనితో కలిపి ఇప్పటి వరకు 26 అత్యున్నత పురస్కారాలని వివిధ దేశాల నుంచి ఆయన అందుకున్నారు. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇంపార్టెంట్. సెకండ్ వన్, మమ్మల్ని నొప్పించడానికే బ్రిక్స్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ కూటమి గురించి ప్రస్తావిస్తూ మమ్మల్ని నొప్పించడానికే ఈ బ్రిక్స్ కూటమి అనేది ఏర్పాటు అయింది అని, ఈ బ్రిక్స్ దేశాల మీద 10% వరకు సుంకాలను అదనంగా విధిస్తామని ఆయన హెచ్చరించారు. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు ఎకానమీ టాపిక్స్ లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, వర్ధమాన దేశాల వాణి. ఈ ఆర్టికల్ బ్రిక్స్ కూటమి గురించి ప్రస్తావిస్తూ ఈ బ్రిక్స్ కూటమి అనేది డెవలపింగ్ కంట్రీస్ యొక్క వాయిస్ గా మారుతుంది అని, దీని యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ తో పాటు ఎకానమీలో కూడా ఇంపార్టెంట్. ఫోర్త్ వన్, భారత్తో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యాం. ఇండియా మరియు యుఎస్ మధ్య ట్రేడ్ డీల్ అనేది ఫైనల్ అవుతూ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, రక్షణ రథం రై రై. ఈ ఆర్టికల్ డిఫెన్స్ సెక్టార్ గురించి, అలానే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఆత్మ నిర్భరతని తీసుకురావడం, అలానే ప్రైవేట్ కంపెనీలను కూడా ఇన్వాల్వ్ చేయడం ద్వారా మనము మరింత రక్షణ ఉత్పత్తి సామాగ్రిని పెంచుకోవడం గురించి వివరించడం జరిగింది. ఇది మనకి డిఫెన్స్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. సిక్స్త్ వన్, రాష్ట్రపతికి వార్షిక నివేదిక సమర్పించిన జాతీయ ఎస్సీ కమిషన్. ఈ ఆర్టికల్ జాతీయ ఎస్సీ కమిషన్ గురించి, అలానే ఇటీవల జాతీయ ఎస్సీ కమిషన్ తన యొక్క వార్షిక నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి సమర్పించడం గురించి వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనము పాలిటీ కంటెక్స్ట్ లో చూద్దామండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి గుర్తింపు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి మరొక దేశం తన దేశం యొక్క అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేసింది. బ్రెజిల్ తన దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్, ఈ పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారికి ప్రదానం చేయడం జరిగింది. దీనితో ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి సుమారు 26 దేశాలు తమ దేశాల యొక్క అత్యున్నత పౌర పురస్కారాలని మోదీకి ప్రదానం చేయడం జరిగింది. ఇలా వివిధ దేశాల యొక్క అత్యున్నత పురస్కారాలని అందుకోవడం ఆ దేశాలతో మన బంధం గురించి మరియు ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఇంటర్నేషనల్ ఏరియాలో ఉన్న చరిష్మా గురించి ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. ఇవి వివిధ దేశాల మధ్య బంధాలను మరింత పటిష్టపరిచేందుకు దోహదపడతాయి. బ్రెజిల్ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ పురస్కారం తనకు మాత్రమే కాకుండా 140 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమని, ఇవి ఉద్వేగపూరిత క్షణాలు అని పేర్కొన్నారు. ఇరు దేశాలు ద్వైపాక్షిక చర్చలలో ముఖ్యంగా రక్షణ రంగంతో పాటు పర్యావరణం మరియు శుద్ధ ఇంధనం అంటే క్లీన్ ఎనర్జీ వంటి వాటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా కమింగ్ 5 years లో భారత్ మరియు బ్రెజిల్ మధ్య ట్రేడ్ అనేది సుమారు $2,000 కోట్ల మనము అచీవ్ అవ్వాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.
మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూస్తే ఇరు దేశాలు ఒక సంయుక్త ప్రకటనలో ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలకు తావులేదు అని ప్రకటించడం చూడవచ్చు. అంటే టెర్రరిజం మీద కూడా ఇరు దేశాలు ఇక్కడ ద్వంద్వ ప్రమాణాలు లేవు, ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించి తీరాలి అని ప్రకటించడం గమనార్హం. అలానే బ్రిక్స్ కూటమి దేశాల మీద 10% వరకు సుంకాలను విధిస్తాము అని బెదిరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తీరును బ్రెజిల్ అధ్యక్షుడు తప్పుపట్టారు. ప్రస్తుతం ప్రపంచం మునిపిటిలా లేదు, మారిపోయింది, కాబట్టి చక్రవర్తి అవసరం లేదు, మన దేశాలు సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాయి, ట్రంప్ సుంకాలను విధిస్తే ఇతర దేశాలకు అదే చేసే హక్కు ఉంది అని ఆయన వ్యాఖ్యానించడం చూడవచ్చు. అంటే దీనిని డీప్ గా అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం ప్రపంచం మల్టీ పోలార్ వరల్డ్ లా ఉంది, మనకి ఒక దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, అన్ని దేశాలు సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాయి అని ఆయన వ్యాఖ్యల్ని అర్థం చేసుకోవచ్చు. ఇది వరకు ప్రపంచం ముందు బైపోలార్ వరల్డ్ గా విడిపోయింది. ఒక వర్గం యుఎస్ వైపు ఉంటే ఇంకొక వర్గం యుఎస్ఎస్ఆర్ వైపు ఉండేది. దీనిని బైపోలార్ వరల్డ్ అనేవారు. ఆఫ్టర్ యుఎస్ఎస్ఆర్ డిజింటిగ్రేషన్ తర్వాత మనకి రష్యా ఆవిర్భవించినా కూడా యుఎస్ యొక్క హెజుమనీ పెరిగి యూనిపోలార్ వరల్డ్ గా మారింది. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు అని, ప్రపంచ దేశాలన్నీ కూడా మల్టీపోలార్ వరల్డ్ సిస్టంలో ఇప్పుడు ఉన్నాయని, ప్రతి దేశానికి తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకునే హక్కు ఉందని ఈ వ్యాఖ్యలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మమ్మల్ని నొప్పించడానికే బ్రిక్స్, డాలరును దిగజార్చడానికి ప్రయత్నం, బ్రిక్స్ లో ఉంటే 10% సుంకం, ట్రంప్ ధ్వజం. సో డొనాల్డ్ ట్రంప్ ఇటీవల బ్రిక్స్ సమ్మిట్ మీద విరుచుకుపడ్డారు. మమ్మల్ని నొప్పించడానికి బ్రిక్స్ కూటమి ప్రయత్నిస్తుందని, ముఖ్యంగా డీడాలరైజేషన్, ఈ బ్రిక్స్ కూటమి డీడాలరైజేషన్ కు ప్రయత్నిస్తుంది అని, డాలర్ ని ధ్వంసం చేయడానికి అది ప్రయత్నిస్తుంది. దీని వలన ఇంకొక దేశం కరెన్సీని ప్రామాణికం చేయడానికి అవకాశం కలుగుతుంది, కాబట్టి మేము దానిని కోల్పోవడానికి సిద్ధంగా లేము అని డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ ప్రకటించడం చూడవచ్చు. అందువల్లనే తాము ఇప్పుడు ఈ బ్రిక్స్ కూటమిలో ఉన్న దేశాల మీద అదనంగా 10% వరకు సుంకాలను విధిస్తాము అని ఆయన ప్రకటించారు. ఈ డీడాలరైజేషన్ అంటే ఏంటండి? ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ట్రేడ్ అనేది మ్యాక్సిమం డాలర్స్ లో మాత్రమే జరుగుతుంది. సో ఈ డాలర్ ని మనము వినియోగించడం, వివిధ దేశాల మధ్య ట్రాన్సాక్షన్స్ కి వినియోగించడాన్ని హెజమనీ ఆఫ్ డాలర్ హెజమనీగా పిలుస్తారు. అయితే ఇప్పుడు అన్ని దేశాలు కూడా క్రమేపీ ఈ డాలర్ హెజమనీని తగ్గించి డీడాలరైజేషన్ వైపు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే బ్రిక్స్ కూటమి కూడా తన ప్రయత్నాలలో భాగంగా లోకల్ కరెన్సీ ట్రేడ్ ని చేయడము, అంటే ఆయా దేశాలు తమ స్వంత కరెన్సీస్ లో ట్రాన్సాక్షన్స్ ని చేసుకోవడము, దీనికి అనుగుణంగా బ్రిక్స్ పే అని ఒక స్వంత విధానాన్ని తీసుకురావడానికి ఈ బ్రిక్స్ దేశాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. అలానే 2014లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ని ఇవి ఏర్పాటు చేసుకున్నాయి. బ్రిక్స్ బ్యాంక్ అని పిలుస్తారు. ఇవి ఆయా దేశాలు తమ మధ్య రుణాలను అందించడం కోసం ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలానే ఈ దేశాల యొక్క సెంట్రల్ బ్యాంక్స్ లైక్ ఆర్బీఐ గోల్డ్ రిజర్వ్స్ ని ఎక్కువగా మనకి నిల్వ చేస్తూ ఉంది. దీని ద్వారా ఏం జరుగుతుందండి? డాలర్ కి అగెనిస్ట్ గా గోల్డ్ ని హెడ్జ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా డీడాలరైజేషన్ ప్రక్రియలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు. సో ఈ డీడాలరైజేషన్ ప్రక్రియ కనుక జరిగితే, డాలర్ హెజమనీ గాని పడిపోతే అది మేము ప్రపంచ యుద్ధాన్ని ఓడిపోయినట్టుగా భావిస్తాము, కాబట్టి అది ఎప్పటికీ జరగనివ్వము అని ఆయన ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యాఖ్యలకు బ్రిక్స్ కూటమి రెస్పాన్స్ ని మనము లాస్ట్ స్లైడ్ లో చూసాం. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వర్ధమాన దేశాల వాణి. ఈ ఆర్టికల్ రీసెంట్ బ్రిక్స్ సమ్మిట్ ని పురస్కరించుకుని బ్రిక్స్ బ్లాక్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, అలానే రీసెంట్ ట్రెండ్స్ ఇన్ మల్టీలాటరిజం, బహుళపక్షవాదంలో ఇటీవల జరుగుతున్న కొన్ని మార్పులు, అలానే బ్రిక్స్ బ్లాక్ యొక్క రైజ్ గురించి వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని కీ స్టాటిస్టిక్స్ ని ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ఇటీవలి బ్రిక్స్ సమ్మిట్ యొక్క రియో డిక్లరేషన్ ని వివరిస్తూ చైనా యొక్క డబుల్ స్టాండర్డ్స్ గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అండ్ బ్రిక్స్ యొక్క రైజ్ ని మరింత కొనసాగించడానికి అవసరమైన చర్యలు ఏ విధంగా తీసుకోవాలనేది వే ఫార్వర్డ్ లో మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుత పరిస్థితులలో ఐక్యరాజ్య సమితి చాలా బలహీనంగా తయారైంది. దీని కారణంగా మల్టీలాటరిజం అంటే ఈ బహుళపక్షవాదం అనేది పలచన అవుతూ ఉంది. దీనిని ఆసరాగా తీసుకుని ఇప్పుడు అమెరికా మళ్ళీ యూనిపోలార్ వరల్డ్ ని సృష్టించాలని ప్రయత్నిస్తుంది. అంటే అందరూ కూడా అమెరికా మీదే ఆధారపడాల్సిన పరిస్థితిని అమెరికా తీసుకురావడానికి ట్రై చేస్తుంది. దీనికి అడ్డుపడుతూ బ్రిక్స్ కూటమి యొక్క రైజ్ అనేది మనం చూడవచ్చు. ప్రపంచ జనాభాలో దాదాపు 50%, అలానే జీడిపిలో 40% ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ బ్రిక్స్ భౌగోళిక రాజకీయాలలో శక్తివంతమైన కూటమిగా మారింది.
కొన్ని కీ స్టాటిస్టిక్స్ మనం చూసినప్పుడు ఈ బ్రిక్స్ కంట్రీస్ యొక్క ఇంటర్నల్ ట్రేడ్ అంటే ఈ బ్రిక్స్ కూటమిలో ఉన్న దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్యం 2017 నుంచి 2022 మధ్య కాలంలో 56% పెరిగింది. ఈ వాణిజ్య విలువ సుమారు $1,00,000 కోట్ల చేరినట్టు ఒక అంచనా, $1,00,000 crore గా మనము దీనిని అంచనా వేయవచ్చు. ఇదే కాకుండా ఈ బ్రిక్స్ కూటమి మరింత విస్తృతమవుతూ ఉంది. బ్రిక్స్ ప్లస్ అనే పేరుతో మనకి ఒక న్యూ కేటగిరీ బ్రిక్స్ పార్ట్నర్ కంట్రీస్ అనే కేటగిరీని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. 11 సభ్య దేశాలు ఉన్నాయి. అలానే బ్రిక్స్ ప్లస్ అనే న్యూ కేటగిరీ కూడా ఉంది. దీని వలన ఈ దేశాల మధ్య ఇంటర్నల్ ట్రేడ్ అనేది మరింత విస్తృతమయ్యే అవకాశం ఉంది. అలానే ఇటీవల ఈ బ్రిక్స్ దేశాలు అమెరికన్ డాలర్ యొక్క హెజుమనీని తగ్గిస్తూ డాలర్ మీద ఆధారపడడాన్ని తగ్గించడానికి అంతర్గత వాణిజ్యంలో జాతీయ కరెన్సీలను ప్రోత్సహించాలి అని నిర్ణయించుకోవడం చూడవచ్చు. సో దీనికి ఎగనెస్ట్ గాని అంటే ఈ డీ డాలరైజేషన్ ప్రక్రియకు ఎగనెస్ట్ గా బ్రిక్స్ కూటమి వెళ్తూ ఉన్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం కూడా చూడవచ్చు. డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారండి, 10% సుంకాలను బ్రిక్స్ కూటమి మీద విధిస్తామని చెప్తున్నారు. ఇదంతా కూడా బ్రిక్స్ కూటమి యొక్క సక్సెస్ మరియు రైజ్ ఆఫ్ బ్రిక్స్ బ్లాక్ గురించి సూచిస్తుంది. అలానే 2025లో బ్రెజిల్లో జరిగిన ఈ బ్రిక్స్ సమ్మిట్లో రియో డిక్లరేషన్ ని తీసుకురావడం జరిగిందండి. ఈ రియో తీర్మానం ప్రకారం అంతర్జాతీయ వ్యవహారాలలో ముఖ్యంగా భద్రతా మండలి కార్యకలాపాలలో తమ భాగస్వామ్యాన్ని పెంచాలనే వర్ధమాన దేశాల డిమాండ్కు రియో తీర్మానం మద్దతు పలికింది. అంటే యుఎన్ఎస్సి మెంబర్ గ్రూప్స్ లో బ్రెజిల్ మరియు ఇండియా లాంటి దేశాలు జాయిన్ అవ్వడానికి చైనా మరియు రష్యా మద్దతు ఇస్తామని ప్రకటించాయి. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ప్రస్తుతం 5 సభ్య దేశాలు శాశ్వతంగా ఉన్నాయి. వీటితో పాటు మరొక 4 సభ్య దేశాలు చేరడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటినే G4 కంట్రీస్ అంటారు. ఇందులో బ్రెజిల్, ఇండియాతో పాటు జర్మనీ, జపాన్ కూడా ఇక్కడ ఈ G4 కంట్రీస్ లో భాగంగా ఉన్నాయి. ఇవి ఎప్పటి నుంచో భద్రతా మండలిలో చేరడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా ఆ చర్యలు అనేవి సఫలం కాలేదు. ముఖ్యంగా భారత్ చేస్తున్న ప్రయత్నాలకు చైనాయే మోకాలు అడ్డుతూ ఉంది. మనము చూడవచ్చు, ఎప్పుడు చైనా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ భారత్ ని వ్యతిరేకిస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ భద్రతా మండలిలో భారత్ చేస్తున్న ప్రయత్నాలకు చైనా తన వీటో అధికారాన్ని ఉపయోగిస్తూ ఉంటుంది. అలానే ప్రస్తుతం న్యూ ఫ్రాంటియర్ టెక్నాలజీస్ లో కీలకమైన క్రిటికల్ మినరల్స్ యొక్క గుత్తాధిపత్యం ఎక్కువగా చైనా చేతిలోనే ఉంది అండి. 90% సప్లై చైన్స్ అన్ని కూడా చైనీస్ డామినేషన్ లోనే ఉన్నాయి. అందుకే భారత ప్రధాని ఒక కీలక వ్యాఖ్య చేశారు, ఈ క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్స్ ని ఆయుధాలుగా మార్చకూడదు అని. చైనా తన గుత్తాధిపత్యాన్ని ఉపయోగించుకుని వివిధ దేశాలని ఇబ్బంది పెట్టకూడదు అని ఆయన ప్రస్తావించడం చూడవచ్చు. బ్రిక్స్ కూటమి యొక్క రైజ్ అనేది ప్రపంచానికి చాలా మేలు కలిగిస్తుందండి. అయితే దీనికి ముఖ్యంగా చైనా తన డబుల్ స్టాండర్డ్స్ ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఉగ్రవాదం మీద పోరు మరియు కీలక ఖనిజాల సప్లై చైన్స్ యొక్క సమన్వయంలో చైనా కీలక పాత్ర పోషించాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత్తో వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యాం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి. పలు దేశాలకు సుంకాలపై లేఖలు, బంగ్లాదేశ్పై 35% విధింపు. డొనాల్డ్ ట్రంప్ తన ప్రతీకార సుంకాల ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఆయన వ్యాఖ్యానిస్తూ బ్రిటన్తోనూ మరియు చైనాతోనూ ఒప్పందం చేసుకున్నాం, అలానే భారత్తో ఒప్పందానికి దగ్గరగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. అలానే ఈ ప్రతీకార సుంకాల గడువుని ఆగస్టు 1 వరకు పొడిగించడం జరిగింది. అండ్ కొన్ని దేశాలకు ప్రతీకార సుంకాలని విధిస్తూ ఆయన లేఖలను కూడా రాశారు. ఇందులో భారతదేశానికి లేఖలు పంపలేదు అండి, ఎందుకంటే మనకి యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ అనేది ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ కొన్ని దేశాలకి ఆయన పంపిన లేఖల్ని మనం చూడవచ్చు. ఇందులో మయన్మార్, లావోస్ కి 40%, సెర్బియా, బంగ్లాదేశ్ కి 35%, కజకిస్తాన్, మలేషియా, ట్యునీషియాకి 25%, కాంబోడియా, థాయిలాండ్ కి 36%, దక్షిణాఫ్రికా, బోస్నియా అండ్ హెర్జ్గోవినాకి 30%, ఇండోనేషియాకి 32%. ఈ విధంగా అనేక దేశాలకి ఈ ప్రతీకార సుంకాలని విధిస్తూ ఆయన లేఖలు పంపించడం జరిగింది. అయితే ఇండియా యుఎస్ మధ్య ట్రేడ్ డీల్ ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నా కూడా భారతదేశం ఈ ట్రేడ్ డీల్లో వ్యవసాయం మరియు పాల ఉత్పత్తుల రంగాలలో అమెరికాకు ఉపశమనం కలిగించడం అనేది చాలా చాలా సవాలుతో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే ముఖ్యంగా జిఎం క్రాప్స్ భారతదేశంలోకి ఎంటర్ అవడం కానీ, అలానే వ్యవసాయ ఉత్పత్తుల మీద ఈ సుంకాలను తగ్గిస్తే అది భారతీయ వ్యవసాయ రంగం మీద ప్రభావితం పడి భారతదేశంలోని ఫార్మర్స్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. మన ఉత్పత్తులకి గిరాకీ తగ్గిపోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు భారతదేశం ఈ వ్యవహారంలో ఇది మాత్రమే బోన్ ఆఫ్ కంటెన్షన్ గా మిగిలింది మన ట్రేడ్ డీల్లో. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రక్షణ రథం రై రై
ప్రైవేటు పెట్టుబడులతో పెరిగిన మన సామర్థ్యం, నాటో దేశాల నిర్ణయంతో ఎగుమతులు పెరగవచ్చు. భారతదేశం ఇటీవల ఈ డిఫెన్స్ సెక్టార్లో ఆత్మనిర్భరత మరియు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంది. అందులో భాగంగానే 2029 నాటికి మనము 50,000 కోట్ల ఎగుమతులను సాధించాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాము. అంటే రక్షణ ఉత్పత్తులని దిగుమతి చేసుకునే స్థాయి నుంచి మనము ఎగుమతులను ప్రోత్సహించే స్థాయికి ఎదుగుతూ ఉన్నాము. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు కూడా మనకి ఉపయోగపడే అవకాశం ఉంది అండి. ముఖ్యంగా నాటో దేశాలు ఇటీవల తమ రక్షణ బడ్జెట్ను 5% మేరకు పెంచుకోవాలి అని నిర్ణయం తీసుకోవడం ఇది భారతదేశ రక్షణ ఎగుమతులకు ఊతమిచ్చే అవకాశం ఉంది. అయితే ఇవి భారతదేశం వైపే ఎందుకు చూడాలి అనేది పరిశీలిస్తే, భారతదేశం ఈ రక్షణ ఉత్పత్తులను సహేతుకమైన ధరలకి అందిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటీవల పాకిస్తాన్ మీద ప్రయోగించిన బ్రహ్మోస్, ఆకాష్, నాగ్ వంటి సొంత మిజైళ్లు చాలా సమర్థవంతంగా పనిచేయడం ఇప్పుడు ఈ నాటో దేశాలను ఆకర్షిస్తూ ఉంది. దీనికి తోడు ఇటీవలి కాలంలో ప్రైవేటు సెక్టార్ ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా క్రమేపీ పెరుగుతూ వస్తుంది. 2024-25లో దేశీయంగా రక్షణ పరికరాల తయారీలో ప్రైవేటు కంపెనీల వాటా 25% చేరింది. అలానే టాటా గ్రూప్, ఎల్ఎన్టీ లాంటి ఇంటర్నేషనల్ గ్రూప్స్ తో పాటు ఇటీవల 600కు పైగా అంకుర సంస్థలు కూడా ఈ రక్షణ రంగంలోకి అడుగుపెట్టాయి. ఇదంతా రోజు రోజుకి భారత రక్షణ ఉత్పత్తుల రంగంలో పెరుగుతున్న ప్రైవేటు రంగం యొక్క ప్రాధాన్యత గురించి సూచిస్తుంది. భారతదేశంలో రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ 2020-21లో 84,643 కోట్ల రూపాయలకు ఉంటే 2024-25 నాటికి అది 89,702 కోట్ల రూపాయలుగా ఉంది. హైయెస్ట్ మనము 2023-24లో 1,27,434 కోట్ల రూపాయలుగా రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ అనేది చూడవచ్చు. ఇందులో ప్రైవేటు రంగ వాటా క్రమేపీ పెరుగుతూ వస్తుంది. 2020-21లో 20.4% ఉన్న ప్రైవేటు రంగ వాటా 2023-24కి 20.9, 2024-25కి 23.5%కి చేరింది. అలానే అంకుర సంస్థలు కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం 2024-25 నాటికి 603 అంకుర సంస్థలు ఈ రక్షణ ఉత్పత్తుల రంగంలో ఉన్నాయి. దీనితో పాటు క్రమేపీ మనము దిగుమతులను తగ్గించుకుంటూ ఉన్నాము. దానికి ఉదాహరణగా ఇటీవల రక్షణ పరికరాలను అధికంగా దిగుమతి చేసుకునే దేశాలలో భారతదేశం 4వ స్థానంలో ఉంది. 2010లో అయితే మనము ఫస్ట్ ప్లేస్లో ఉండేవాళ్ళము. ఇప్పుడు 4వ స్థానానికి పరిమితమయ్యాం. మనము దిగుమతులను తగ్గించుకోవడంతో పాటు ఎగుమతులను మనము పెంచుకుంటూ ఉన్నాము. 2017లో మన రక్షణ రంగ ఎగుమతుల విలువ 1,500 కోట్లు కాగా 2024లో ఈ రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 23,600 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా బ్రహ్మోస్, ఆకాష్, నాగ్ లాంటి క్షిపణులు తమ సామర్థ్యాన్ని సక్సెస్ఫుల్ గా సత్తా చాటడంతో ప్రపంచ దేశాలు వాటి మీద దృష్టి సారించాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జలాంతర్గామి విధ్వంసక రాకెట్ పరీక్ష విజయవంతం. ఈ విస్తృత శ్రేణి కలిగిన జలాంతర్గామి విధ్వంసక రాకెట్ వ్యవస్థను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ అనే ఈ ఆయుధాన్ని ఐఎన్ఎస్ కవరత్తి అనే యుద్ధ నౌక నుంచి విజయవంతంగా ప్రయోగించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఐఎన్ఎస్ కవరత్తి మీద 23 జూన్ నుంచి 7 జూలై వరకు అనేక ప్రయోగాలను నిర్వహించడం జరిగిందండి. ఈ ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ అంటే ఏంటనేది చూద్దాము. ఇది ఇండిజినస్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ ఫర్ ద ఇండియన్ నేవీస్ ఇండిజినస్ రాకెట్ లాంచర్. మనకి ఈ రాకెట్ లాంచర్ నుంచి ఈ ఎక్స్టెండెడ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ ని ప్రయోగించి సబ్మెరైన్స్ ని అంటే జలాంతర్గాములను మనము ధ్వంసం చేసే అవకాశం ఉంటుంది. అలానే ఇట్ యూజెస్ ఎలక్ట్రానిక్ టైమ్ ఫ్యూజ్ అంటే ఇది ఒక టైమర్ గా మనకి ఉపయోగపడుతుంది. ఇక్కడ డిటోనేషన్ కి కావచ్చు, అలానే పేలుడును సంభవించడానికి ఒక టైమర్ ని సెట్ చేసే విధంగా ఈ ఎలక్ట్రానిక్ టైమ్ ఫ్యూజ్ అనేది కీలకంగా ఉపయోగపడుతుంది. దీనిని డిఆర్డిఓ, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, అలానే సోలార్ డిఫెన్స్ ఏరోస్పేస్ లిమిటెడ్ తో సంయుక్త భాగస్వామ్యంగా నిర్మించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఒక రఫేల్ ను భారత్ కోల్పోయింది. అయితే అది శత్రు దాడిలో కాదు. దసో చైర్మన్, ఫ్రాన్స్ కు చెందిన దసో ఏవియేషన్ భారత్ కి ఈ రఫేల్ అందించడం జరిగిందండి. అయితే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారతదేశం చేపట్టిన సైనిక చర్యలో ఒక రఫేల్ ను కోల్పోయింది అని పాకిస్తాన్ దుష్ప్రచారం చేస్తుంది. అయితే పాకిస్తాన్ చేస్తున్న ఈ ప్రచారంలో వాస్తవం లేదు అని, భారత్ ఒక రఫేల్ ని కోల్పోవడం నిజమే అయినా కూడా ఈ నష్టానికి కారణం శత్రుదాడులు కాదని స్పష్టం చేశారు. 12,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో ఈ యుద్ధ విమానం ఉండగా ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. అంటే ఇది కేవలం
టెక్నికల్ ప్రాబ్లం కారణంగానే రఫేల్ కూలిపోవడం జరిగింది. పాకిస్తాన్ యొక్క సైనిక దాడి వలన కాదు అని దసో ఏవియేషన్ చైర్మన్ క్లియర్ గా ఇక్కడ ప్రకటించడం చూడవచ్చు. అలానే భారత్ కు చెందిన రఫేల్ తో సహా 6 విమానాలను తాము కూల్చేశామంటూ పాక్ చేస్తున్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు. అధిక ఎత్తులో ఉన్నప్పుడు సాంకేతిక వైఫల్యం కారణంగా మాత్రమే రఫేల్ కూలిపోయింది అని ఆయన తెలిపారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రాష్ట్రపతికి వార్షిక నివేదికను సమర్పించిన జాతీయ ఎస్సీ కమిషన్. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మంగళవారం 2023-24కు సంబంధించిన జాతీయ ఎస్సీ కమిషన్ నివేదికను ఎస్సీ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు కలిసి అందజేయడం జరిగింది అండి. ఆర్టికల్ 338 ప్రకారం రాజ్యాంగం కల్పించిన రక్షణకు సంబంధించిన అంశాలను నివేదిక రూపంలో రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ జాతీయ ఎస్సీ కమిషన్ గురించి ఇక్కడ చూద్దాము. ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. మనకి ఆర్టికల్ 338 ప్రకారం షెడ్యూల్డ్ క్యాస్ట్ యొక్క రైట్స్ మరియు వాళ్ళ యొక్క సోషల్, ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ కోసం దీనిని ఏర్పాటు చేయడం జరిగింది అండి. దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం చూసినప్పుడు అండర్ ఆర్టికల్ 338 ఈ ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్ కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ మాత్రం నియమించడం జరిగింది. అప్పటికి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అనేది లేదు. 1990లో చేసిన 65వ రాజ్యాంగ సవరణ ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీస్ ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఎస్సీ మరియు ఎస్టీ గ్రూప్ ఇద్దరికి కూడా ఇది నేషనల్ కమిషన్ గా వ్యవహరించేది. అయితే మళ్ళీ 89వ రాజ్యాంగ సవరణ 2003లో చేసిన 89వ రాజ్యాంగ సవరణ ప్రకారం నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఆర్టికల్ 338 గాను, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండర్ ఆర్టికల్ 338 గా 2 వేర్వేరు జాతీయ కమిషన్లను వేరు చేయడం జరిగింది. మళ్ళీ 102వ రాజ్యాంగ సవరణ ద్వారా నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీస్ ని కూడా నియమించడం జరిగింది. అది కూడా మనం చూసాం. నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ యొక్క కంపోజిషన్ చూస్తే చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ తో పాటు 3 సభ్యులు ఉంటారండి. వీళ్ళందరినీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. దీని యొక్క ఫంక్షన్స్ చూడండి. ఇన్వెస్టిగేట్ అండ్ మానిటర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్సీ రిలేటెడ్ సేఫ్ గార్డ్స్, inquire into complaints regarding SC rights violation, advise on development plans and monitoring SC progress, report to the president on safeguard implementation. ఈ ఫంక్షన్స్ అన్ని సరిగా అమలవుతున్నాయా లేదా అనేది వార్షిక నివేదికను అందజేయాలి. ఇప్పుడు దీని ప్రకారమే ఆర్టికల్ 338 ఆధారంగా ఒక వార్షిక నివేదికను రాష్ట్రపతి గారికి అందించడం జరిగింది. అలానే పవర్స్ మనం చూసినప్పుడు ఇట్ హ్యాస్ సివిల్ కోర్ట్ పవర్స్ ఇంక్లూడింగ్ సమ్మనింగ్ అండ్ ఎగ్జామినింగ్ విట్నెసెస్, రిసీవింగ్ అఫిడవిట్స్, యాక్సెసింగ్ పబ్లిక్ రికార్డ్స్. ఈ విధంగా ఒక సివిల్ కోర్టుకి ఉన్న అధికారాలు నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ కి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మారిన అలవాట్లు. ఈ ఆర్టికల్లో ఇటీవలి న్యూట్రిషన్ ఇంటేక్ ఇన్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశంలో మారిన ఆహారపు అలవాట్ల యొక్క గణాంకాలని వివరించడం జరిగింది అండి. ముఖ్యంగా పల్లెలలో ఏ విధంగా మరియు పట్టణాలలో ఏ విధంగా మార్పులు వచ్చాయనేది ఇందులో చూడవచ్చు. ఈ నివేదిక ప్రకారం ప్రోటీన్ అవసరాలను తీర్చడంలో తృణధాన్యాల వాటా బాగా తగ్గిపోయింది. మరోవైపు అదే సమయంలో పప్పు ధాన్యాల వినియోగం పల్లెలలో స్వల్పంగా పెరిగితే పట్టణాలలో 1% మేర పడిపోయింది. గుడ్లు, చేపలు, మాంసం వినియోగం 2 చోట్ల పెరిగింది. 2009-10 నుంచి 2023-24 మధ్య ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల శాతం ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడండి. తృణధాన్యాలు 2009-10లో 60.2% ఉంటే 2023-24లో 45.9%కి తగ్గిపోయాయి. ఇది పల్లెలలో. అదే పట్టణాలలో అయితే 51.3 నుంచి 38.7కి తగ్గిపోయింది. పప్పు ధాన్యాలు 8.3% నుంచి 8.7%కి పెరిగాయి. ఇక్కడ తగ్గుదల ఉంటే ఇక్కడ పెరుగుదల అనేది కనిపించింది. అయితే పట్టణాలలో 10.1% నుంచి 9.1%కి తగ్గింది. పాలు, పాల ఉత్పత్తులు 9.4% నుంచి 11%కి పెరిగాయి. 12.5 నుంచి 12.9%కి పట్టణాల్లో కూడా పెరిగాయి. గుడ్డు, చేపలు, మాంసం 5.9 నుంచి 12.4%కి పల్లెలలో పెరిగితే 7.6 నుంచి 14.1%కి పట్టణాలలో పెరిగాయి. ఇది మొత్తం రైజ్ అనేది చూడవచ్చు. ఇతర ఆహారాలలో కూడా మనకి వృద్ధి కనిపిస్తుంది. ముఖ్యంగా జంక్ ఫుడ్ కూడా ఇటీవలి కాలంలో పెరుగుతూ వస్తుంది. ఇది న్యూట్రిషన్ ఇంటేక్ ఇన్ ఇండియా నివేదిక యొక్క కీలక సారాంశం. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ని చూడండి. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సీఈఓగా భారత్కు చెందిన సంజోగ్ గుప్తా నియమితులయ్యారు. ఇది స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ తో పాటు పర్సనల్ న్యూస్ లాంటి వాటిలో ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ పరిశోధన రంగంలో పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఏపీ స్పేస్ పాలసీ 4.0ను రూపొందించింది. 2024-29 మధ్య పెట్టుబడులు పెట్టే సంస్థలకు పాలసీ నిబంధనలు వర్తిస్తాయి అని, రాబోయే 10 ఏళ్లలో 25,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి అని, ప్రత్యక్షంగా పరోక్షంగా 35,000 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
ఈ స్పేస్ పాలసీ 4.0 అనేది మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్స్లో ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఎగ్జామ్లో గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 5లో ఇది అడిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ చూడండి. శత్రువుల గగనతల దాడి యత్నాలను మరింత ముందుగా విస్పష్టంగా పసిగట్టే కీలక టెక్నాలజీ అయిన ఫోటానిక్ రాడార్ను భారత్ తొలిసారిగా రూపొందించింది. తద్వారా అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరింది. ఈ ఫోటానిక్ రాడార్ వలన స్టెల్త్ టెక్నాలజీ ఉన్న విమానాలు కూడా దొరికిపోతాయి. అలానే ఎలక్ట్రానిక్ జామర్లకు కూడా ఈ రాడార్ అనేది లొంగదు. తద్వారా ఇది భారతదేశ గగనతల రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేయనుంది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పూర్వపు జాతీయ ఎస్సీ మరియు ఎస్టీ కమిషన్ను 2 ప్రత్యేక కమిషన్లుగా విభజించారు? మనము ఈరోజు ఈ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ గురించి డిస్కస్ చేస్తూ ఎన్సీఎస్సీ మరియు ఎన్సీఎస్టీ ఎవాల్యుయేషన్ గురించి చూసాము. ఇందులో 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగిందండి. దీనిలో కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.